ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతి స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సార్వభౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాసుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాసుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందో అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. 2025 జనవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 2, అవమానాలు 7, రాజపూజిత 3. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా పుష్పమి నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, మరి ఇలా జాతక యోగంలో నక్షత్రములో చూసుకుంటే ఎక్కడికి పోయినా ఏ కార్యక్రమం చేసినా కూడా పునరస్తు నక్షత్రము 4 పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానము ఎక్కడికి పోయినా కూడా మంచి మనసు, మంచి సున్నితమైన మనస్తత్వము, మంచి ఆలోచన వెలుగు ఉంది. మరి ఇలా జాతక యోగములో చూసుకుంటే మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఎక్కడికి పోయినా వీళ్ళకి మంచి మంచి అద్భుతాలు ఈ సంవత్సరంలో, ఈ జనవరి మాసంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా పొందాల్సిన జాతకం ఇలా యోగంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా నల్లటి వస్త్రములు ఎక్కువగా ధరించకూడదు, నల్లటి వాహనములు వాడకూడదు. మరి వీళ్ళు ఎలాంటి కార్యక్రమైనా కూడా చేయాలనుకున్నా కూడా భూమికి సంబంధించింది కానీ, వ్యాపార బిజినెస్లు కానీ సంబంధించింది కానీ చేయాలనుకుంటే మంగళవారం రోజున చేయకూడదు. మంగళవారం రోజు చేసిన దానివల్ల వీళ్ళకి అన్నీ ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మరి ఇలా జాతకంలో చూసుకుంటే మంగళవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఈ 3 రోజుల వరకు అనేది కటింగు, షేవింగు చేయించకూడదు. ఈ 3 రోజులు వాళ్ళు చేయించుకోకుండా ఉండేటికైతే వాళ్ళకి మంచి అద్భుతాలు జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా ఒక స్త్రీ నుంచి జాతక యోగం అనేది మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే మార్గం కూడా ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఇలా విధానంలో చూసుకుంటే ఒక కార్యక్రమంలో పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన కొన్ని ఆస్తిపాస్తులు కానీ, కొన్ని భూములు సంబంధించినవి కానీ, కొన్ని ప్లాట్లు కానీ, కొన్ని వ్యవసాయంలో కానీ అవి మధ్యలో కొన్ని ఆగిపోయినాయి, ఇప్పుడు వాళ్ళకి మొదలవుతున్నాయి. మరి దీంతో పాటు వాళ్ళ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో సెలవరికి సతమతం అయిపోతున్నారు. అంటే కుటుంబంలో ఎంత కష్టపడ్డా ప్రతిఫలం లేకోకుండా ఉండటం, ఎంతో పెద్ద పెద్ద పని చేసినా దాంట్లో డబ్బులు నిలబడుకోకుండా ఉండటం, మరి ఏ పని చేసినా డబ్బులు నిలబడుకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మరి మీ డైరెక్షన్ ఏరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి 100% సక్సెస్ కావటం, మరి మీది మీకు చెట్టు కాకోకుండా ఉండటం, ఇలాంటి సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. మరి ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగిన దానివల్ల మీరు ఎంతలా అయిన అద్భుతాన్ని కూడా మీరు చేతికాడకు వచ్చి చేజారిపోతుంటాయి. మీకన్నా చిన్నవాళ్ళు, అమాయకులు, మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఎదిగిపోయారు. మరి మీరు యథావిధిగా నిలబడిపోయారు. అంటే హై లెవెల్ లేరు, డౌన్ లేడు, సంపాదించేది తినేదానికి, భోజనానికి దానికే పోతుంది.
మరి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి, ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, ఉద్యోగంలో ఉండవలసిన రంగంలో ఉండవలసిన వాళ్ళకి, వ్యవసాయంలో చేయాల్సిన వాళ్ళకి కొన్ని జరుగుతాయి. అంటే స్థాన మార్పులు, లేదా భూమి మార్పులు, లేదా వ్యవసాయం మార్పులు, ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది చాలా 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 వరకు దగ్గరలో వచ్చే మార్గాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావటం లేదు. చేతికాడకు వచ్చి చేజారిపోవటం, ఎవరు నమ్మావో వాళ్ళు మనల్ని మోసం చేయటం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సాయం చేస్తానని చెప్పటం, సాయం చేసే టైంకల్లా వాళ్ళు మనకి హ్యాండ్ ఇవ్వటం, వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోవటం, మనం మానసికంగా అటు కాకుండా ఇటు కాకోకుండా బాధపడుతూ జీవితాన్ని గడపటం. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి, మీ పేరుని బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము, పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.